హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కాకతీయ ఖిలా లైఫ్. సో మీకోసం స్మాల్ నోట్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎటువంటి బెట్టింగ్ ప్రమోట్ కాదు. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమన్నా చేంజెస్ జరిగితే అవి టెలిగ్రామ్లో చెప్పగలుగుతాం. మనం కవర్ చేయబోయే లీక్స్ ఆన్ స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ ఛానల్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ అన్ని లీక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మ్యాచ్ బరస్పా క్రికెట్ స్టేడియం గౌహటి అస్సాంలో జరగబోతుంది. మ్యాచ్ నెంబర్ 65 ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈ మ్యాచ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. టోటల్ మ్యాచెస్ వచ్చేసి మ్యాచ్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్, వెన్యూ అండ్ ఫైనల్ విన్నర్ ఎవరు మనం తెలిసేద్దాం. ఎస్టర్డే మ్యాచ్ గురించి రిజల్ట్ చూద్దాం. నిన్న నేను వీడియో పోస్ట్ చేశాను, డీసీ గెలిచిందని క్లియర్గా చెప్పాను. డీసీ గెలిచింది. సో ఆ వీడియో మీకోసం స్మాల్ క్లిప్ యాడ్ చేశాను ఈ వీడియోలో పోస్తాను. సో లెట్స్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఉన్నట్టు వచ్చేసి డీసీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చూసేసారు ఫ్రెండ్స్, నేను చెప్పినట్టే డీసీ విన్ అయింది. నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అదే పోస్ట్ చేశాను. ఈ రోజు పాయింట్స్ టేబుల్ వచ్చేసి చేంజ్ అయిపోయింది. ఆర్ఆర్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో, పంజాబ్ వచ్చేసి లాస్ట్ పొజిషన్లో ఉంది. ఇది వచ్చేసి పాయింట్స్ టేబుల్ మీద క్లియర్ చేయవచ్చు. లాస్ట్ ఇయర్ అండి ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ వచ్చేసి మీకు ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో 147 ఫర్ 8, 152 ఫర్ 7 వచ్చేసి ఆర్ఆర్. మరి 2023లో 187 ఫర్ 5 వికెట్స్, 189 ఫర్ 6 వికెట్స్ వచ్చి ఆర్ఆర్కి వచ్చింది. ఆర్ఆర్ఏ పై చేయి ఉన్నది 2 ఏళ్లలో. ఇది వచ్చేసి రాజస్థాన్ వల్ల ప్లేయింగ్ 11 ఏమైనా చేంజెస్ జరుగుతాయి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయిపోండి. నెక్స్ట్ మనం పంజాబ్ యొక్క ప్లేయింగ్ 11 కూడా చూసేద్దాం. ఇది వచ్చి పంజాబ్ వాళ్ళ ప్లేయింగ్ 11 ఏమైనా చేంజెస్ ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయిపోండి. సో నెక్స్ట్ వచ్చి హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. 27 మ్యాచెస్ ఆడగా 19 ఆర్ఆర్, 11 మ్యాచెస్ పంజాబ్కి గెలిచింది. గోవాటిలో ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్ పంజాబే గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేద్దాము ఈ వీడియోలో. దిస్ వెన్యూలో ఆర్ఆర్ 2 మ్యాచ్ ఒక మ్యాచ్ గెలిచింది. పంజాబ్ ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 2 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన 3 సార్లు అయితే గెలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఫైనల్ మ్యాచ్ విన్నర్ మీరు ఎవరో తెలుసుకోవాలనుకుంటారా డీసీ వర్సెస్ పంజాబ్లో నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ నేను మ్యాచ్ విన్నర్ని మెన్షన్ చేశాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.